యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం సజీవ లెక్కలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో మనం గడపడానికి వచ్చి ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనములో, నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉందంటే, ఎవరైతే దేవుణ్ణి గనపరిచేవారుగా ఉంటారో వారిని దేవుడు గనపరుస్తాడు అని దేవుడు తన యొక్క వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సహజంగా చూడండి, అక్కడ ఏమంటా తర్వాత ఇంకొక మాట కూడా అంటూ ఉన్నాడు. ఏమనంటే, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఈ లోకంలో మనం గణపరచబడాలి, లేదంటే గణపరచబడే స్థితిలో మనం ఉండాలి అని మనం కోరుకోవాలి. తృణీకార ముందే స్థితిలో మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో వారిని నేను గణపరుస్తాను అని చెప్పి చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. అయితే ఎవరికి ఘనత కలుగుతుంది ఈ లోకంలో ఉన్నప్పుడు? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనకి ఘనత కలగాలి అంటే మనం ఎట్లా ఉండాలి ఈ లోకంలో? సహజంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి ఒక్కరు గొప్పగా ఉండాలి, లేదంటే మంచి అంతస్తులో ఉండాలి, లేదంటే నాకు మంచి ఘనత రావాలి అని చెప్పి ఆశించేవారుగా ఉంటాం. ఈ ఘనత రావాలి అని ఈ లోకంలో మనం ప్రాకులాడితే ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే తృణీకారానికి లోనవుతూ ఉంటాం. మనల్ని ద్వేషించే స్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకి ఎట్లా ఘనత వస్తుంది అనే విషయాల గురించి మనం కొన్ని వచనాలు మనం చూసుకొని ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క వాక్య భాగం మనం ధ్యానించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం తీస్తున్నారు, చదవండి. 13:18. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు తన యొక్క వాక్య భాగం ద్వారా ఎన్నో విధాలుగా మనల్ని గద్దిస్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ గద్దింపును లెక్క చేయకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అందుకంటున్నాడు ఏమనంటే, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఇక్కడ శిక్షను ఉపేక్షించువానికి అంటా ఉన్నాడు. శిక్షను ఉపేక్షించువాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ అంటా ఉన్నాడు ఆ వచనంలో ఏమని, 18వ వచనంలో శిక్షను ఉపేక్షించువానికి అంటే అర్థం ఏంటి చెప్పండి? అన్కంట్రోల్డ్ బై ట్రైనింగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. అన్కంట్రోల్డ్ బై ట్రైనింగ్. ఇప్పుడు మనం రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వస్తూ ఉన్నామంటే, మనం దేవుని యొక్క మాటలు విని మనం ట్రైనింగ్ తీసుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఆశీర్వదించబడాలంటే ఎట్లా ఉండాలి అని ఒక ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాం. అందుకే దేవుని యొక్క సన్నిధిలోనికి
మనం వస్తూ ఉన్నాం. అదే అంటున్నాడు ఇక్కడ, శిక్షను ఉపేక్షించేవాడు అంటే అన్కంట్రోల్డ్ బై ట్రైనింగ్, అంటే మనం కంట్రోల్ లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం ఎన్నిసార్లు చెప్పినా సంఘకూడు కంటే లెక్కలేదు. మనం బాప్తీసం తీసుకున్న వాళ్ళమే, బల్లో చేతులేసే వాళ్ళమే, అన్నీ తెలిసిన వాళ్ళమే, సంఘకూడికి మనం రాలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి ట్రైనింగ్లో ఉన్నప్పుడు మనం కంట్రోల్ లేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో అన్కంట్రోల్డ్ బై ట్రైనింగ్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి మనం గద్దింపును మనం ఉపేక్షించాలి. చూడండి, గద్దింపుని లక్ష్య పెట్టువాడు ఘనత నందును. ఎవరు ఆ విధంగా బైబిల్లో ఆ గద్దింపును ఉపేక్షించినట్లు మనం చూడగలం? నా వైపు చూడాలి, అటు ఇటు పక్కకి పైకి కిందకి ఎవరు చూడదు, నా వైపు చూడాలి. ఎవరు దేవుని యొక్క గద్దింపుని లక్ష్య పెట్టి ఆయన యొక్క ఘనతను పొందినట్లు మనం బైబిల్లో చూడగలం? త్వరగా చెప్పాలి. గద్దించాడు ఎవరు? నాతాను ప్రవక్త గద్దింపును ఎవరిని గద్దించింది? దావీదు గారిని గద్దించినప్పుడు నాతాను ప్రవక్త లక్ష్య పెట్టాడు దావీదు గారు. అప్పుడు దావీదు ఘనత పొందినట్లు ఇప్పుడు కూడా మనం చదువుకుంటా ఉన్నాం. మరి మన జీవితంలో మనం దేవుని యొక్క గద్దింపు మనం ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? దేవుడు ఎన్నిసార్లు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని గద్దించినా దేవుని యొక్క మాట వినటం లేదు అంటే దానికి కారణం ఏంటంటే, దానికి కారణం మనమే. మనం ఎందుకు ఘనత లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామంటే అన్కంట్రోల్డ్ బై ట్రైనింగ్. మనకి దేవుని యొక్క మాట మనం లక్ష్య పెట్టేవారుగా లేము, దేవుని యొక్క గద్దింపును మనం ఉపేక్షించేవారుగా లేము. కాబట్టి మన జీవితంలో ఘనత పొందని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఘనత పొందాలి అంటే దేవుని యొక్క గద్దింపుని లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క గద్దింపుని లక్ష్య పెట్టేవారుగా ఉంటారో వారు దేవుని యొక్క మాట వినేవారుగా ఉంటారు, దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. మనకి భక్తి ఉంది కానీ భయం లేదు, అస్సలు లేదు మనకు భయం. ఈ భయాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే భయభక్తులు కలిగి ఈ లోకంలో మనం ఎప్పుడైతే జీవించేవారుగా ఉంటామో అప్పుడు మన జీవితంలో ఘనత వస్తుందని చెప్పి మనకి ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. మొదటిగా మనం దేవుని యొక్క మాట యందు మనం దేవుని యొక్క గద్దింపుకు మనం లక్ష్యం ఉంచేవారుగా ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి ఏం కనబడతా ఉందంటే, ఇక్కడ ఏం కనబడతా ఉంది? ఒకని స్వబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. సుబుద్ధి కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన మాటలు ఎట్లా ఉంటాయి అంటే బుద్ధి లేని మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, బుద్ధి లేని ప్రవర్తన మనం కలిగి ఉంటాం, బుద్ధి లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించారే అనుకోండి, బుద్ధి లేకుండా మనం మాట్లాడేవారుగా ఉంటాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరైనా మన మీదకి వచ్చేవారుగా ఉన్నట్లయితే మనమే తగ్గించుకొని ఉండాలి. దేవుడు మనకి నోరిచ్చాడు, దేవుడు మనకి చెయ్యిచ్చాడు, ఏం లేదు, ఒకసారి కాలర్ పట్టుకొని బజారుకి ఈడ్చుకొచ్చి ఒక దెబ్బ వేయచ్చు, పెద్ద సమస్య కాదు. కానీ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఎందుకన్నాడు? ఒక సుబుద్ధి, ఒక బుద్ధి కలిగిన వారుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. అందుకే తర్వాత ఏమంటా ఉన్నాడు చూడండి, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. చెడిపోయినాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు చేసినట్లే మనమే చేసామనుకోండి, ఏమైంది? ఒకవేళ బజార్లో పడి పెద్దగా అరుస్తూ ఉన్నారు, మనం కూడా వెళ్ళి బజార్లో పడిపోయి వాళ్ళు ఎదురుగా మాట్లాడేమనుకోండి, వాళ్ళకి మనకు తేడా తెలీదు. ఏమంటారు? అవి నువ్వు సేవకుడివి, లేదంటే సేవకురాలివి, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి మనల్ని అంటారు. అయితే మనం దీర్ఘశాంతము కలిగి దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనమే సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఘనత కలుగుతుంది అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకన్నాడు, తప్పులు క్షమించుట అటివానికి ఘనతనిచ్చును. ఈ లోకంలో మనం మనకి ఘనత రావాలి అంటే తప్పులు క్షమించేవారుగా ఉండాలి. అది ఎలాంటి తప్పు చేసినా మన విషయంలో మనం క్షమించేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనకి ఘనతనిస్తాడు అని చెప్పి
దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే మనం బైబిల్ గ్రంథంలో ఎవరు ఆ విధంగా ఆ తప్పుని క్షమించారు చెప్పండి, చెప్పాలి. ఎవరు ఆ విధంగా తప్పుని క్షమించాడు, తప్పుని క్షమించారు? తప్పిపోయిన కుమారుడి విషయంలో తన తండ్రి క్షమించాడు కాబట్టి ఎప్పటికి కూడా మనం తండ్రి ఘనపరచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుడిని క్షమించకపోతే ఒకవేళ మనకు బైబిల్లో ఆ ఉపమానం రాసేవాళ్ళు కాదేమో. అది క్షమించాడు కాబట్టి మనకి ఉపమానం రాయబడింది. మన జీవితంలో క్షమించేవారుగా ఉండాలి, తప్పులు క్షమించేవారుగా ఉండాలి. అప్పుడు మనం ఘనత పొందుతాం. అందుకే తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. మనం ఘనత పొందాలి ఈ లోకంలో జీవించేటప్పుడు. మనం కూడా తిట్టుబోటు వాళ్ళుగా తిరుగుబోతోళ్ళుగా, లేదంటే ఏదో వేరే వాళ్ళు ఏదైనా డెవలప్ అవుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మనం కుళ్ళుకుంటూ ఉంటాం. అలాంటి మనస్పర్ధలు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. మనం దీవించబడే స్థితిలో మనం ఉండాలి అంటే ఎదుటి వాళ్ళ తప్పులు మనం క్షమించే స్థితిలో మనం ఉండాలి. అందుకంటున్నాడు, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును. ఎవరైతే సుబుద్ధిని కలిగి జీవిస్తారో ఈ లోకంలో వారు దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటారో వాళ్ళు తప్పులు క్షమించగలుగుతారు. ఎవరైతే తప్పులు క్షమించేవారుగా ఉంటారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. చూడండి ఎంత లింక్ ఉందో. నేనేదో ఫార్మాలిటీకి దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడు, లేదంటే దేవుడు నన్ను ఘనపరుస్తాడు అనుకుంటే లేదు. ఎందుకంటే దేవుడు లింక్ చేశాడు. ఏమని? ఒకదానికొక సంబంధం ఉంది. సుబుద్ధి కలిగి ఉండాలి, దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండాలి, తప్పులు క్షమించేవారుగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఘనత పొందేవారుగా ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ఏంటంటే ఆషామాషిగా మనం చదివి మనం పక్కన పడేస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా చదివి మనం అర్థం చేసుకుంటే ఇంత కనెక్షన్ ఉంది కాబట్టి మనం ఎప్పుడు బుద్ధి లేని వారుగా ఈ లోకంలో మనం జీవించకుండా చాలా జాగ్రత్తగా జీవిస్తాం. అందుకే చూడండి, సహజంగా ఒకవేళ మనకి దీర్ఘశాంతం లేదనుకోండి, ఏం చేస్తాం? ఏ తగాదా వచ్చినా మనమే కనపడతాం, ఏ తన్నులాట వచ్చినా మనమే కనపడతాం, ఎక్కడ చూసినా మనమే కనపడతాం. అది నా సొంతంగా చెప్పట్లా. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. చూడండి, ఈ లోకంలో మనకి ఘనత కావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతి తగాదాలో మనం ఏలు పెట్టకూడదు. నన్ను మించినోడు లేడు, నన్ను మించింది లేదు అని ప్రతి ఒక్క తగాదాకి మనం వెళ్ళకూడదు. మనం ఘనత కలిగిన వారుగా ఉండాలి, లేదంటే ఘనపరచబడాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అంటే మనం ఖచ్చితంగా కలహాలకి దూరంగా ఉండాల్సిందే. ఎవరో ఏ తగాదా ఆడుకున్నా సరే మనం సైలెంట్గా ఉండాల్సిందే. లేదంటే మనం అటు వెళ్ళి ఒక పొల్ల, ఇటు వెళ్ళి ఒక పొల్ల పెట్టి మధ్యలో నుంచొని సంతోషించేవారుగా మనం ఉండకూడదు. అందుకన్నాడు ఇక్కడ, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. చూడండి, బైబిల్లో ఎంత మంచి మాటలు రాస్తూ ఉన్నారు. మరి ఈ మాటలు మనం వినటానికి మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. ఎందుకు రాలేకపోతా ఉన్నాం? మనం ఆశీర్వదించబడితే అపవాది చూడలేదు, మనం దీవించబడితే అపవాది చూడలేదు. ఎందుకంటే మనం ఆశీర్వదించబడతా ఉంటాం కాబట్టి. అయితే మనం ఆశీర్వదించబట్టాన్ని చూడలేదు కాబట్టి దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది. అది పెద్ద కష్టపడదు. మనం దాని ట్రాప్లో పడిపోయి మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి రాకుండా మనం ఆగిపోయి 100 కారణాలు రెడీగా పెట్టుకుంటాం. ఏదో కారణం, అయ్యా నాకు జలుబుగా ఉంది, దగ్గు ఉంది, జ్వరం ఉంది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కీళ్ళు నొప్పులు ఉన్నాయి, అయ్యా పొన్నూరు వెళ్ళి వచ్చాను, ఇప్పుడే పొన్నూరు వెళ్ళాను, చుట్టాలు వచ్చారు, లేదంటే పనికి వెళ్ళి వచ్చాను, లేదంటే నా డ్యూటీకి వెళ్ళాను. నైట్ డ్యూటీలు ఉంటాయి, ఉండవుగా. ఎన్నో రకాల మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలంటే మూర్ఖులంగా ఉండకూడదు. అందుకంటే చూడండి కింద, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. ఎవరితో పోరు? దేవునితో పోరు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధికి రాకుండా ఉన్నాడంటే ఇంట్లో పోరు వచ్చింది, బయట పోరు వచ్చింది, అంతా పోరే. మన జీవితంలో మనం దేవునికి దూరంగా ఉండకూడదు. మనం జీవితంలో దేవునికి మనం విరోధంగా మనం జీవించకూడదు. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో మనం ఘనపరచబడము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఆ విధంగా ఉన్నారు చెప్పండి? కలహానికి దూరంగా ఎవరున్నారు బైబిల్లో? ఎవరు? గట్టిగా చెప్పాలి, నోట్లో వేసుకోకూడదు. చెప్పాలి, ఆలోచన చెప్పాలి.
ఎవరో చెప్పండి? అబ్రహాము తన తమ్ముడైన లోతుతో ఎట్లా ఉన్నాడు? కలహం పెట్టుకున్నాడు, దూరంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడా? కలహం పెట్టుకోవాలా, సైలెంట్గా ఉన్నాడు. దేవుడు చూడండి ఎంత ఘనతనిచ్చాడు అబ్రహాంకి. మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఘనపరిచేవాడుగా ఉంటాడు. మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు ఘనపరచబడే స్థితిలో మనం ఉండాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, అందరూ బ్రతుకుతున్నారంటే అట్లా ఉండకూడదు. మనం ఘనపరచబడే స్థితిలో మనం ఉన్నట్లయితే అది దేవునికి ఎంతో మనకి మంచిది. దేవుడిని మనం ఆరాధించేవారుగా ఉంటామని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. నెనరుగల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే నెనరుగల స్త్రీకి ఘనత. నెనరుగల అనే దానికి అర్థం ఏంటి? నెనరుగల అనే దానికి అర్థం మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. అసలు నెనరుగల అనే దానికి అర్థం ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఫుల్ ఆఫ్ గ్రేస్ అని రాయబడి ఉంది. ఫుల్ ఆఫ్ గ్రేస్. నెనరుగల అనే మాటకి ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటే మనం దయగలిగిన వారుగా ఉండాలండి. గ్రేస్ అంటే ఏమని చెప్పుకోవచ్చు? దయగలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే అంటా ఉన్నాడు, నెనరుగల స్త్రీ ఘనతనందును. తర్వాత 17వ వచనం చదవండి. దయగలవాడు తనకే మేలు చేసుకొనెను. అంటే స్త్రీ ఎట్లా ఉండాలి? దయగలిగిందిగా ఉండాలి. అంటే ఒక కుటుంబంలో భార్య భర్తలు దయగలిగిన వారుగా ఉండాలి. ఒక సంఘంలో లేదంటే ఒక మందిరంలో ఎట్లా ఉండాలి? పురుషులు సహోదరులు ఎట్లా ఉండాలి? దయగలిగిన వారుగా ఉండాలి. ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటే ఎవరైతే దయగలిగి ఉంటారో వారు ఘనత నొందుతారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి మనం దయగలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొంచెం లోతుగా రాశారు. ఏమని రాశారంటే బట్ ఏ ఉమెన్ హేటింగ్ రైటియస్నెస్ ఈజ్ ఏ సీట్ ఆఫ్ షేమ్ అని రాసింది. ఎవరైతే రైటియస్నెస్ అంటే ఏమంటారు దాన్ని? నీతిమంతులుగా జీవించరు వాళ్ళు ఏమని కోరుకుంటారంటే ద సీట్ ఆఫ్ షేమ్ అంటే వారు సిగ్గునందే చైర్లో ఉంటారు, కూర్చుంటారు. అంటే వారు సిగ్గునందుతారు అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్ అంత వాడు రాశారు. కానీ తెలుగు బైబిల్లో చాలా సింపుల్గా రాశారు. ఏమని? నెనరుగల స్త్రీ ఘనత నొందునని సింపుల్గా రాశారు. అందుకే తర్వాత ఏమని రాశారంటే దోస్ హేటింగ్ వర్క్ విల్ అండర్గో లాస్ బట్ ద స్ట్రాంగ్ కీప్ దేర్ వెల్త్. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు నష్టానికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే బలంగా ఉంటారో వారు ధనవంతులు అవుతారు అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్ అంత అర్థాన్ని రాశారు. మరి మన జీవితంలో మరి నీతిమంతులుగా మనం జీవిస్తే, ఒకవేళ మనం నీతిమంతులుగా జీవించకుండా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే మనం సిగ్గునొందేవారుగా ఉంటాం. సిగ్గునొందిన తర్వాత మనకి తెలియకుండానే మనం ఏం చేస్తామంటే నష్టపోయేవారుగా ఉంటాం. ఎవరైతే ఆ విధంగా నష్టపోతారో వాళ్ళు సిగ్గునందుతారు. కానీ ఎవరైతే దేవునిలో బలంగా ఉంటారో వారు ధనవంతులు అవుతారు అని చెప్పి చాలా స్పష్టంగా ఇంగ్లీష్ బైబిల్లో రాశారు. మరి మన జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? మన జీవితంలో ఎట్లా ఉంటాం అంటే తెలుగులో ఎంత సింపుల్గా ట్రాన్స్లేట్ చేశారో అంత సింపుల్గా మనం ఉంటాం. దేవుని యొక్క సన్నిధి అంటే అంత సింపుల్గా ఉంటాం, అంత భయభక్తులు లేకుండా ఉంటాం, అంత బాధ భయం అంత బాధ మనకు లేదు. ఒకవేళ మన రక్త సంబంధికులు ఎవరన్నా చెయ్యరగొట్టుకున్నారే అనుకోండి, మనకి ఎంత బాధ ఉంటుంది? మనం చాలా బాధపడతాం. అయ్యో మా ఇంట్లో వాళ్ళకి ఎట్లా జరిగింది అని. మనం చూస్తా మన కుటుంబాన్ని నరకంలోకి నెడతా ఉన్నాం ఇప్పుడు మనం. మరి మనకెంత బాధ ఉండాలి? మందిరంలో చూస్తే స్త్రీలు బాగానే ఉంటున్నారు కానీ పురుషులు రావట్లా. అంటే వాళ్ళు పరలోకానికి రాకూడదా? వాళ్ళు ఆ బాధ లేదా? ఆ భయం లేదా? ఆ వేదన లేదా? ఏదైనా చిన్న చెయ్యి ఇరగటమో లేదంటే అనారోగ్యం వస్తే మనం బాధపడతాం. మరి వాళ్ళు పరలోకానికి రాకుండా నరకానికి వెళ్ళిపోతూ ఉంటే మన జీవితంలో మనం ఎందుకు భయం లేకుండా ఉన్నాం? మనకే భక్తి లేదు, మనకే భయం లేదు,
దేవుని సన్నిధికి రావాలి, కూర్చోవాలి, దేవుని మాటలు వినాలి అన్న ఇది కూడా లేదు. మళ్ళీ మన కుటుంబాన్ని గురించి మనం ఏం ఆలోచిస్తాం? ఆలోచించలేని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనకు తెలియకుండానే మనం నష్టాలని మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలియకుండానే మనం సిగ్గునొందేవారుగా ఉన్నాం. మనకు తెలియకుండానే మనం ఒక తక్కువ స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం. మనం అంటాం, చివరికి ఏమంటామంటే, దేవుడు నా మాట వింటలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు, అందరూ బాగా డెవలప్ అయిపోతూ ఉన్నారు, నేనే ఇట్లా ఉన్నానని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఎంత డీటెయిల్గా రాశారు. మన జీవితంలో మనం ఘనత పొందేవారుగా ఉండాలి అంటే మనం దయగలిగి జీవించాలి. ఎవరైతే దయగలిగి జీవించకుండా ఉంటారో వారు సిగ్గునొందేవారుగా ఉంటారు. ఎవరైతే బలంగా దేవునిలో ఉంటారో వారు ఐశ్వర్యాన్ని పొందుతారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అయితే అందుకంటా ఉన్నారు చూడండి, ఎట్లా చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం చదవండి. 9:17. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. చాలు. ఇక్కడ దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు, ఆలోచించమంటా ఉన్నాడు. ఏం ఆలోచించాలి? ఏం ఆలోచించాలి? రోదనము చేయు స్త్రీలకు ఘనత. రోదనము చేసేవారిగా మనం ఈ లోకంలో ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఆలోచించుడి. అక్కడ కామా పెట్టారు, ఆలోచించండి. ఎవరైతే దుఃఖాక్రాంతులు, ఎవరైతే దుఃఖించి వారి యొక్క కుటుంబాల గురించి ఏడ్చేవారుగా ఉంటారో, ఎవరైతే మారు మనసు కోసం వారి కుటుంబాల కోసం రోధించేవారుగా ఉంటారో అలాంటి వారికి ఘనత కలుగుతుంది అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. ఎందుకు పిలవనంపాలి? వాళ్ళని ఎందుకు పిలుచుకురావాలంటే వాళ్ళు ఘనత నొందిన వారు కాబట్టి వాళ్ళని పిలుచుకొని రండి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి మనం రోదనం చేసేవారుగా ఉంటా ఉన్నామా? మన కుటుంబాన్ని గురించి మనం రోధించేవారుగా ఉండాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం రోధించాలి. ఏమని? అయ్యా నా కుటుంబానికి రక్షణ ఇవ్వు, నా బిడ్డలకు రక్షణ ఇవ్వు, నా భర్తకు రక్షణ ఇవ్వు, నా భార్యకి రక్షణ ఇవ్వు అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చేవారుగా ఉండాలి. మరి మనం ఎంత కన్నీరు గారుస్తూ ఉన్నాం? మనం ఎంత రోదనం చేస్తూ ఉన్నాం? మనకు అసలు భయమే లేదు. మనం రోధించేవారుగా ఉండవలసిన మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈరోజు నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఒక అతను బైబిల్ చదువుకున్న అతను వచనం తప్పుగా చెప్పాడు. వేరే డిబేట్లు వేరే అతను అన్నాడు, ఆ వచనం చూడకుండా కరెక్ట్గా చెప్పాడు. చూడండి ఎంత తేడానో. మనం బైబిల్ మన చేతిలో ఉంది, మనం దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నాం, బైబిల్ చదవాల్సిన మనం బైబిల్ చదవట్లా. కానీ బైబిల్ చదవకుండా వాదించే వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకంటే బాగా బైబిల్ చదివి వాళ్ళే కరెక్ట్గా ఉంటా ఉన్నారు. మరి మనం ఎందుకు దేవుని సన్నిధిలో ఘనతను అందకపోతూ ఉన్నామంటే అందుకే తర్వాత చూడండి, అక్కడ తర్వాత ఏమంటున్నారు, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. చూడండి, మన యొక్క జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే మన కుటుంబం కోసం రోధించేవారుగా ఉండాలి. మన కుటుంబం కోసం మనం తెలివి కలిగిన వారుగా ఉండాలి, జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు మన కుటుంబాలు కట్టబడేవిగా ఉంటాయి, మన కుటుంబాలు ఎత్తబడేవిగా ఉంటాయి. మన కుటుంబాలు ఎత్తబడే స్థితిలో మన కుటుంబంగా మనం ఎత్తబడ్డామనుకోండి, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎంత సంతోషం. మనం సహజంగా చిన్నపిల్లలు ట్రైన్లో ప్రయాణం చేయని బిడ్డలను మనం తీసుకొని ట్రైన్ ఎక్కించామనుకోండి, వారు ఎంతో ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కితే. అవునా కాదా? ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఏది బయటికి చూడటం కానీ వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. అదే మనం మేఘం మీద అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? లేదంటే మనం ఫ్లైట్ ఎక్కేమే అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఎట్లా ఉంటుంది? ఆ గాల్లో వెళ్తూ ఉన్నప్పుడు అదొక ఎక్స్పీరియన్స్ మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ కిటికీల నుండి మనం బయటికి చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. మరి మన కుటుంబంగా మనం ఎత్తబడేవారుగా ఈ లోకంలో ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలి అంటే మనం రోదనము చేసే స్త్రీల వలె ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని
మనం అందుకే దేవుని యొక్క వాక్య భాగం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనకు ఉదయం 5 గంటలకు పెడితే మైకు చాలా బాధపడతా ఉన్నాం మనలో చాలామంది. ఎందుకు? దివారాత్రం ధ్యానించాలని బైబిల్ చెప్తా ఉంటే మనం ఈ లోక మనసును మనం కలిగి ఉన్నాం కాబట్టి మనకి ఎంత బాధో, అయ్యిందిరా బాబా 5 అయింది పెట్టాడు నాయన అనుకుంటాం. దేవుని వాక్యానికి ఎప్పుడు మనం ఎదురు వెళ్ళేవారుగా ఉండకూడదు. దేవుని సన్నిధికి మనం ఎప్పుడు ఎదురు వెళ్ళేవారుగా ఉండకూడదు. మనుషులతో పెట్టుకోవచ్చు, ఏం కాదు మనకి. దేవునితో మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో ఒకసారి ఒక అతను నేను ఇంతకుముందు పనిచేసే దగ్గర ఒక మాట అంటా ఉన్నాడు. పాస్టర్ల గురించి ఒక మాట అంటా ఉన్నాడు, వేరుగా అన్నాడు. ఒకే మాట చెప్పాను, అబ్బాయి నువ్వు పాస్టర్ గురించి ఎవరి గురించైనా మాట్లాడు, పాస్టర్ల గురించి మాత్రం నువ్వు మాట్లాడొద్దు. మాట్లాడేవంటే మాత్రం దానికి సంబంధించింది ఉంటుంది, నీ ఇష్టం అని ఒకే మాట చెప్పాను. అన్న ఇంక నేను అన్న అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు. తర్వాత ఇప్పుడు అతని నోట్లో నా మాట వెళ్ళాలి నేను. చూడండి, మన జీవితంలో ఎప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం చదవండి. 29, 23. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. చూడండి, ఇక్కడ చాలా డైరెక్ట్గా రాస్తా ఉన్నాయి. ఎవని గర్వము వానిని తగ్గించును. నాకే నోరుంది అని గర్వంగా మనం మాట్లాడకూడదు. గర్విష్ఠులంగా మనం ఈ లోకంలో ఉండకూడదు. మిగతా వాళ్ళు మాట్లాడలేక సహజంగా మనం అనుకుంటాం, గర్వంగా మాట్లాడతాం, నాకే అన్నీ తెలుసు, నేనే అన్నీ చేస్తాను. ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు అనుకోకూడదు. ఒకవేళ మనకు తెలిసినా సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం దయగలిగిన వారిగా ఉండాలి. అందుకన్నాడు, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. చూడండి, వినయం కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే వినయం కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తామో అప్పుడు మనం ఘనత పొందేవారుగా ఈ లోకంలో మనం ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకి ఒక రోల్ మోడల్గా ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఒక మనిషి హృదయాన్ని చూసి హృదయంలో ఉన్నది కూడా బయటికి చెప్పగలడు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదు. యేసుక్రీస్తు వారు విమర్శకుడు కాదు. ఒకవేళ ఈ లోకంలో మనం విమర్శకులుగా ఉన్నాము అంటే అది యేసుక్రీస్తు వారి మనస్సు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నేను విమర్శిస్తూ నేను యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నాను అంటే నేను యేసుక్రీస్తు వారిని దూషించిన వాడిని అవుతాను అని మనం అర్థం చేసుకోవాలి. విమర్శకులుగా మనం ఈ లోకంలో మనం జీవించకూడదు. యేసుక్రీస్తు వారు కలిగిన మనసును మనం కలిగి ఉండాలి. అందుకే చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారు. ఏమని? శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు. ఈ లోకంలో ఎవరైనా మనల్ని కష్టపెట్టారే అనుకోండి, లేపేస్తాం, తీసేస్తాం. అబ్బా ఎన్ని మాటలు అంటాం మనం, ఎంత మనం చేసినట్టు. ఈ దేవుని యొక్క మాట లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా ఈ లోకంలో ఏది జరగదు. ఒకవేళ మనం గర్వంతో మాట్లాడితే, ఒకవేళ మనం తన్ను తాను తగ్గించుకోవాలి అంటారు. మహా అయితే మన యొక్క శరీరానికి హాని చేసే వాళ్ళు అవుతారేమో, కానీ మన యొక్క ఆత్మని ఎవరు ఏం చేయలేరు. విశ్వాసంలో మనం బలంగా ఉండాలి. అది ఎవరైనా సరే మన యొక్క ఆత్మీయమైన పోరాటంలో, ఈ లోకం ఒక యుద్ధ భూమి లాంటిది. ఈ యుద్ధ భూమిలో ఎవరు మన మీద అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ఎవరు మన మీదకి వచ్చినా సరే మనం ఆత్మీయంగా బలం పొందిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే తగ్గించుకొని జీవించాలి. యేసుక్రీస్తు వారు ఆ విధంగా జీవించారు కాబట్టి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 28వ వచనం చదవండి. 118, 28. నీవు నా దేవుడవు,
నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీవు నా దేవుడు, నిన్ను ఘనపరచెదను. ఎందుకంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? ఆయన మనల్ని ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఘనపరుస్తానంటా ఉన్నాడు. ఎప్పుడు ఘనపరుస్తాడు మనల్ని? మనల్ని మనం తగ్గించుకొని, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తగ్గించుకొని ఈ లోకంలో జీవించారో ఆ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తే దేవుడు మనల్ని ఘనపరిచేవాడుగా ఉంటాడు. మనం దేవుడిని ఘనపరిచేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవిస్తామో, ఎందుకంటే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా ఉన్నాడు. అయితే ఆయన పొందిన శ్రమ ద్వారా ఏమంటా ఉన్నారు ఇక్కడ? ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయత అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ నేర్చుకున్నారు? శ్రమల్లో నేర్చుకున్నారు. మరి మనం ఎక్కడ నేర్చుకుంటాం? మనం కూడా శ్రమలో విధేయత నేర్చుకునేవారుగా ఉండాలి. మనం కూడా బాధలో మనం విధేయత నేర్చుకునేవారుగా ఉండాలి. మనం కూడా మన యొక్క ఆరోగ్య సమస్యలో మనం విధేయత నేర్చుకునేవారుగా ఉండాలి. ప్రతి సమస్యలో మనం విధేయత కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో, అందుకన్నాడు మనకి యేసుక్రీస్తు వారిని ఒక మాదిరిగా చూపిస్తామన్నాడు. అందుకన్నాడు ఆయన కుమారుడై ఉండి. చూడండి, ఆయన స్టేటస్ ఏంటంటే ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన సొంత కుమారుడు. ఆయన సొంత కుమారుడిగా ఉండి కూడా ఆయన ఏం చేశాడు? విధేయత నేర్చుకున్నట్లు మనకు కనబడతా ఉంది. ఈ లోకంలో మన బ్రతికి ఎలాంటి బ్రతికంటే ఏ క్షణం ఏమి జరిగిద్దో మనకు తెలియదు. నిన్న కాక మొన్న ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా నందికొట్కూరులో ఒక అపార్ట్మెంట్ కూలిపోయింది, దగ్గర ఒక 200 మంది చనిపోయారు, చూడలేదా? న్యూస్లో చూడలేదా అన్నాడు. అయ్యా నేను చూడలేదన్నా. అయితే అది జరిగేటప్పుడు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఫోన్ మాట్లాడుతూ అయ్యో పడిపోతుంది అన్నాడు. అందరితో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత అక్కడ నాకు ఎవరి ఫోన్ నెంబర్ తెలియదు, ఏమైందో తెలియదు అన్నాడు. చూడండి, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నాడు. సడన్గా అపార్ట్మెంట్ కూలిపోయింది. అప్పుడు అయ్యో పడిపోతుంది అన్నాడు, స్విచ్ ఆఫ్ అని వచ్చేసింది స్పాట్లో. చూడండి, మరణము అనేది ఏ క్షణంలో వస్తుందో మనకు తెలియదు, ఏ గడియలో వస్తుందో మనకు తెలియదు. అతను నాతో ఈ మాట చెప్తా ఉన్నాడు. నేను అన్నాను, ఒకవేళ అక్కడ ఇదైంది కదా, ఆయన మీకు బాగా తెలుసా అన్నాను. కాదయ్యా, మీరు ఎట్లా తెలుసో నాకు అట్లా తెలుసా ఆయన, అందుకే నాకు అక్కడ ఫోన్ నెంబర్లు ఎవరు లేదన్నాడు. ఇక అనుకున్నా నేను, ఒకవేళ లోపల పడిపోయి ఉంటారు, ఇక తర్వాత ఫోన్ నెంబర్ కూడా పనిచేయలే. ఇంకా చూడండి, మన జీవితం ఎలాంటిదంటే నీటి బుడగ లాంటి జీవితం మనది. మన జీవితం ఆవిరి వంటి జీవితం. ఈ జీవితానికి ఎంత గర్వంగా ఈ లోకంలో జీవిస్తామో, అసలు ఎంత గర్వంతో మాట్లాడతామో చాలా జాగ్రత్త. విధేయతను మనం నేర్చుకునేవారుగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు శ్రమల వలన విధేయతను నేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించినంతకాలం మనకి ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా విధేయత కలిగి మనం దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడు మనం దేవుని యొక్క కార్యాలు మనం చూసేవారుగా ఉంటాం. చివరగా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 18వ వచనం తీసిన వారు చదవండి. 27:18. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనతనందును. ఈ మాట మనకు ఎందుకు తెలియజేస్తూ ఉన్నారంటే, ఈ లోకంలో మనకు ఘనత రావాలంటే యజమానుని మన్నించేవారుగా ఉండాలి. మనం ఒకళ్ళ కింద పనిచేసినప్పుడు ఆ యజమానుడు ఏదన్నా అనరాని మాట అన్నా, లేదంటే మనల్ని దూషించినా ద్వేషించినా మనం మన్నించేవారుగా ఉండాలి. చాలామందికి ఆ మాట తెలియక ఏం చేస్తారంటే, నేను మాట పడాలా, నన్నే ఎందుకు అనాలి, అందరినంటలా నన్నే టార్గెట్ చేసాడు, అసలు నేను పని చేస్తాను, నేను చెయ్యను, నేను వెళ్ళిపోతాను అని మనం అనకూడదు. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమని? తన యజమానుని మన్నించువాడు ఘనతనందును. చూడండి, బైబిల్లో ఎన్ని మంచి మాటలు మన కోసం దేవుడు రాయించి పెట్టాడు. ఈ లోకంలో మనం ఎట్లా మాట్లాడాలనే విషయాలు రాయించి పెట్టాడు దేవుడు.
ఒకవేళ మనం ఒకరి కింద పని చేస్తూ ఉన్నప్పుడు అబ్బాయి మీరు ఏదన్నా అంటే మీరు సైలెంట్గా ఉండండి, మీరు ఘనత పొందుతారు. ఏదో ఒక సమయంలో అదే యజమాని అంటాడు, అయ్యా నన్ను క్షమించు, నిన్ను అనరాని మాటలు నేను అన్నాను, నిన్ను తీసేయాలని చూశాను, లేదంటే నీ మీద కోపగించుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పి ఖచ్చితంగా మనల్ని గణపరిచేవాడుగా ఉంటాడు. అయితే దానికంటే ముందు ఒక మాట అంటా ఉన్నాడు చూడండి, అంజూరపు చెట్టును పెంచువాడు. అంజూరపు చెట్టు పెంచడం అంటే ఏంటి? మన జీవితంలో మనం మంచిని పెంచేవారుగా ఉండాలి. అంజూరపు చెట్టు అంటే అంజూరపు కాయలు మనం తింటే అది మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చిద్ది అంజూరపు చెట్టు. అందుకే దాని కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంజూరకాయలు అవి ఎండిపోయిన తర్వాత మనకి డ్రై ఫ్రూట్ షాప్లో అమ్ముతూ ఉంటారు. అంజూరకాయలు చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. ఎవరైతే వాటిని రోజు తింటూ ఉంటారో రక్తం పట్టిద్ది, మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. మనం ఆరోగ్యవంతులంగా ఉండాలి అంటే అంజూర పండు మనం తినాలనుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మంచిగా ఉండాలి. లోకంలో మన బ్రతుకులు మంచిగా ఉండాలి, మన మాట మంచిగా ఉండాలి, మన గర్వంతో ఉండకూడదు, మనం వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, విరిగి నలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఉన్నారు ఈ లోకంలో ఆ విధంగా మనం జీవించినట్లయితే మన ఘనత పొందేవారుగా ఉండాలి. మనం మరణించిన తర్వాత మన గురించి చెప్పుకోవాలి. ఏమనంటే అరే పోయాడురా బాబు, గొడవ వదిలేయిందిరా అనుకోకూడదు. నలుగురు మన గురించి మన దగ్గరికి వచ్చేలాగా ఉండాలి. అరే పలానా అబ్బాయి, పలానాడు మంచివాడు, పలానా మంచిది, అరే ఉన్నంతకాలం ఎవరిని పట్టించుకోలేదు, ఆయన భక్తి అనేది చూసుకున్నాడు, లేదంటే ఆమె భక్తి ఏదో చూసుకుంది, ఎవరితో గొడవలు పడలేదు, చూసి వద్దాం అనే మనసు కలగాలి. అరే పోయాడురా బాబు, అందరితో గొడవలు పెట్టుకుంటాడు, పోయింది రచ్చి అని మనం అనుకునేలాగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అంజూరపు చెట్టు వలె మనం ఉండాలి, తుమ్మ చెట్టు వలె మనం ఉండకూడదు. ఎవరైనా తుమ్మ చెట్టును ప్రేమిస్తారా? ప్రేమించరు. ఎందుకు? తుమ్మ చెట్టు చూడటానికి బాగానే ఉంటుంది, దూరం నుండి చూసినప్పుడు పచ్చగా ఉంటుంది, నాకేందనిపించింది తుమ్మ చెట్టు. కానీ దగ్గరకు వెళ్ళినప్పుడు దాన్ని పట్టుకున్నప్పుడు దాని యొక్క ముళ్ళు మనకు గుచ్చుకుంటాయి. కానీ అంజూరపు చెట్టును చూసినప్పుడు దాని పెద్ద పెద్ద ఆకులు, కాయలు మనకి నీడనిచ్చేదిగా ఉంటుంది, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందుకే అన్నాడు ఇక్కడ, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. అందుకే అంటారు, మనం ఏమి చేస్తే, మనం ఏమి విత్తితే ఆ పంటనే కోస్తాము అనే మాట మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. మనం ఏమి చేస్తే అది మనం అనుభవిస్తాం, అదే ఈ మాట. అంజూరపు చెట్టును విత్తామనుకోండి, అంజూరపు చెట్టు ఫలాన్ని తింటాం. వేప చెట్టును మనం విత్తామనుకోండి, చేదు కలిగిన కాయలు, ఆ యొక్క చేదు కలిగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉంటాం. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో మన జీవితం ఎట్లా ఉంది? మనం అందుకే అన్నాడు దేవుడు, ఆయన్ని గణపరిచే వారిని గణపరుస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుని యొక్క గద్దింపుని లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. గర్వాన్ని మనం గర్వం కలిగిన వారుగా ఉండకూడదు. తర్వాత తప్పులు మనం క్షమించేవారుగా ఉండాలి. మన జీవితంలో ఇంకా మనం ఏం చేయాలి? యజమానులను క్షమించేవారుగా, మన్నించేవారుగా ఉండాలి. తర్వాత వినయ మనస్సు కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. తర్వాత మనం మంచి అంటే దయగలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఇంకా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు తగాదాలు, కలహానికి దూరంగా మనం జీవించాలి. తప్పులు క్షమించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎవరైతే అలాంటి జీవితాన్ని జీవిస్తారో వారు ఘనపరచబడతారు. వీటిల్లో మనం చెప్పుకున్న విషయాల్లో ఏ ఒక్కటి చేయకపోయినా మనం ఘనపరచబడము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో మన జీవితం ఎట్లా ఉంది, మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి, మనం ఘనపరచబడకుండా ఉండడానికి కారణం ఏంటి అనే విషయాలు మనం చూసుకొని, మనం పరిశీలన చేసుకొని సరి చేసుకునేవారుగా ఉందాం. అందరూ తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీకు వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంతకాలం ఘనపరచబడేవారుగా ఉండాలి అని చెప్పి ఆశించేవారుగా ఉంటాం తండ్రి. ఏ విధంగా మేము ఘనపరచబడతామో అనే విషయాలు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఎవరైతేనైనా ఈ లోకంలో జీవించేటప్పుడైనా తప్పులు క్షమించిన వారుగా ఉన్నారో తండ్రి, వాళ్ళు తప్పులు క్షమించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి. ఎవరైతే గర్వాన్ని కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నారు తండ్రి, వారు గర్వాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో మంచి మనసు కలిగిన వారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఎవరైతే శ్రమల ద్వారా వినయాన్ని నేర్చుకునేవారుగా ఉండేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. యేసుక్రీస్తు వారిని పోలి ఈ లోకంలో నడుచుకోవడానికి తగిన సహాయం చేయండి. మేమునైనా ఈ లోకంలో నీటి బుడగలాంటి వారం తండ్రి.
కానీ మీరు మమ్మల్ని అయినా ఏర్పరచుకొని మీ సన్నిధిలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీరు మమ్మల్ని కనుపాప వలె కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. మా యొక్క ప్రతి అవసరాన్ని మీరు తీరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా, మాకు ఎలాంటి అనారోగ్యం రాకుండానైనా మీరు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయా, రోదనము చేయు స్త్రీ వలెనైనా వారి యొక్క కుటుంబాల కోసం దుఃఖించినైనా వారి రక్షణ కోసం ఈ లోకంలో జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయా, మా జీవితాల్లోనైనా మీ వైపు చూసి మేము ఆశీర్వదించబడేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఈ లోకంలో మేము జీవించినంతకాలం మేమునైనా మిమ్మల్ని మీ మీద ఆధారపడేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. 10th క్లాస్ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎగ్జామ్ డేటు దగ్గరకు వస్తూ ఉన్నాయన 10th క్లాస్ రాసే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ యొక్క ఎగ్జామ్స్లో బాగా రాసి వారి గుర్తులాగా తగిన సహాయం చేయండి. మంచి మార్కులు రావడానికి తగిన సహాయం చేయండి. ఇంటర్మీడియట్ రాసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని కలుగు చేయండి తండ్రి. వారి యొక్క యవన దశలోనైనా మీ వైపు చూసి మంచి మార్కులు కలిగినైనా ఈ లోకంలో జీవించలాగిన తగిన సహాయం చేయండి తండ్రి. ఇంకా డిగ్రీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా యవనస్తులుగా జీవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా వారు మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మీ మీద ఆధారపడేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. వారు ఈ లోకంలో జీవించినప్పుడైనా ఘనత కలిగిన వారుగా జీవించలాగినా తగిన సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా ఎవరైతే బాప్తీసాలకు సిద్ధపడి ఉన్నారనైనా వారు త్వరగా బాప్తీసాలు తీసుకోవడానికి తగిన సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, మందిరం పని విషయంలోనైనా మీరు మాకు సహాయపడి ఇప్పటి వరకు మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకా మీకు మందిరంలో అనేకమైన గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా ఎవరైతేనైనా ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ చింత కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి చింతను మీరు తీసివేయండి తండ్రి. అయ్యా, సంతోషంతో ఉండడానికి తగిన సహాయం చేయండి. వారి మనసులో సమాధానాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనతలోనైనా వారు బలంగా నిలబడడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఇప్పటి వరకునైనా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.